నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్యాలయం నందు పీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన అర్హులైన పేదలకు చిరు వ్యాపారం నిర్వహించుకునేందుకు 41 తోపుడు బండ్లను స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మొదటి విడత 51 మందికి అందించామని, నేడు రెండవ విడత 5 మండలాలలో 41 మందికి ఇవి అందిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే కోవూరు నియోజకవర్గంలో పాటూరు నందు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ నేత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కోవూరు నియోజకవర్గం మొత్తం ఈ కార్యక్రమంలో నిర్వహిస్తామని, అర్హులైన పేదలకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారో, అంటే పూలు అమ్ముకోవడం, కూరగాయలు అమ్మడం, టిఫిన్లు, ఇవన్నీ కూడా ఇందులో ఎంతోమంది ఒంటరి మహిళలు ఉన్నారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోజుకి నెలకి 1000 రూపాయలు, రోజుకి 50 రూపాయలు ఆ మాదిర బాడుగ బండ్లకి బాడుగలు ఇచ్చి వాళ్ళు చేసుకుని, వాళ్ళు కష్టపడి తిరిగి అమ్ముకొని, లేదు ఒక దగ్గర పెట్టుకొని అమ్ముకునే ఈ వ్యాపారాల్లో వాళ్ళకి వచ్చే దాంట్లో మళ్ళీ ఆ బాడుగలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వీళ్ళకి అందరికీ మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక 50 బండ్లు ఇవ్వడం జరిగింది. 51 బండి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెండో విడత 41 బండ్లు మన కోవూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల దాని తర్వాత ఈ ఒక్కొక్క బండి చేయడానికి 2 నెలలు పడుతుంది. దానివల్ల మనం ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా అవసరమా లేదా అని చెప్పి చూసి వాళ్ళ వ్యాపారాలకి చేదోడు ఓదోడుగా మన ఫౌండేషన్ ఉండే విధంగా ఎంపీ గారు దీన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు మనం 41 బండ్లు 5 మండలాల్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా వ్యాపారాలన్నీ బాగా జరగాలని, బాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. కోవూరు మండలంలోని పాటూరులో విపిఆర్ నేత్ర కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు జరుగుతుంది. ఇప్పటి వరకు కోవూరు కాన్స్టిట్యున్సీలో మీకందరికీ తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ బస్ విపిఆర్ నేత్ర ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కంటి చూపు అక్కడికక్కడే చూపించుకొని 15 నిమిషాల్లో వాళ్ళకి కంటి అద్దాలు ఇచ్చే విధంగా మనం ఆ వ్యాన్ని ఎంపీ గారు డిజైన్ చేపించి, ఎంతోమంది పేదవాళ్ళు ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళు చూపించుకొని చేయలేని వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆసరాగా ఉంటుందని, అక్కడికక్కడికే కంటి చూపు ఎంతో ముఖ్యమని చెప్పి ఒకటి ఆల్రెడీ మనకి ఆత్మకూరులో తిరుగుతుంది. ఇది రెండో బస్సు కోవూరులో తిరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆల్రెడీ మన కోవూరులో మనం పెట్టిన ప్రతి దగ్గర కూడా 75% మందికి ఎవరైతే చూపించుకుంటున్నారో 75% మందికి అద్దాలు అవసరమై అక్కడికక్కడే వాళ్ళు కోరుకునే విధంగా అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ ఊరికి వచ్చినా విపిఆర్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ప్రజలకి సేవ చేయడం కోసం, పార్టీలకు అతీతంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది అని చెప్పి మేము పదే చెప్తుంటాము. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన మేమిద్దరము కూడా ప్రజలకి సేవ చేసేటప్పుడు వాళ్ళు వీళ్ళు అని చూడము. పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సేవ చేయడానికే ఈ ఫౌండేషన్ ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగింది, ఇంకా కూడా అదే విధంగా జరగబోతుంది. కాబట్టి విపిఆర్ నేత్రాన్ని కూడా అందరూ అక్కడ స్థానిక నాయకులు కూడా చొరవ తీసుకొని కొంచెం ఎవరైనా చూపించాలంటే వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించి చూపించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.